100% సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఆనాడే తెలుగుదేశం పార్టీ చెప్పింది, ప్రభుత్వం చెప్పింది 25% ఎక్కువిచ్చి మీరు కొనుగోలు చేస్తాను చేయండి అని చెప్పింది. ఆనాడు చేయలే. ప్రజల ముందర డ్రామాలు ఆడేదానికి చేస్తున్నారు. వాళ్ళపైన ఇప్పుడు బాధ్యత ఉంది. రామకృష్ణారెడ్డి గారి పైన బాధ్యత ఉంది. ఆయన కొనాలా. మళ్ళీ ఆయన ఏదో బినామీలు పెట్టి కొనిస్తే మేము ఒప్పుకోం. ఆయన కొంటా అన్నారు, కొని తీరాలా. 2 వారాలు గడువు ఇచ్చింది, ఆయన కొని తీరాలా. మళ్ళీ కోర్టుకి ఎందుకు వెళ్ళారండి ఆయన? ఎంత అన్యాయం. కాకపోతే తీసుకురామనండి. మళ్ళీ ఆయన బినామీలు తీసుకొస్తే మేము ఐటీకి కంప్లైంట్ చేస్తాం. ఆయన ఏమన్నారు, నా దగ్గర ఇంత క్యాష్ చెక్ లేదా, వైట్ లేదన్నాడు. వైట్ వాడాడు, వైట్ లేదు అంటే నల్లధనం ఉన్నట్ట. సమాధానం చెప్పాలి. ఇవన్నీ చెప్పి కోర్టు మేము కూడా సీరియస్గా తీసుకుంటాం. 100% 2 రూపాయలు ఎక్కువ ఇచ్చామని తప్పనిసరి వాళ్ళకి ఇస్తాం. మాకు ఎలాంటి సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆఫరే కదా ఇది. వాళ్ళ అవసరం కోర్టు వరకు వెళ్ళారు. అదేదో తీసుకొస్తే 2 వారాలు కదా 4 వారాలు ఇచ్చేవాళ్ళం. మేము ఇచ్చి కొనమని ఉండాలి. కొనలేదు. ఇప్పుడు వచ్చి కొనమనండి, నో ప్రాబ్లం. కొనుగోలు చేసిన యజమాని ఎవరైతే ఉన్నారో అతను నేను ఎందుకు ఇస్తాను, అమ్మడానికి ప్రభుత్వం ఎవరు, కొనడానికి అతను ఎవరు, మమ్మల్ని అన్నారు. కోర్ట్ ఈస్ ఫైనల్. కోర్టు తీర్పుకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కోర్టు చెప్పింది మేము పాటిస్తాం. యజమానికి ఏం చెప్తారు? కోర్ట్ ఈస్ ఫైనల్ అమ్మా. సబ్జుడిస్ మ్యాటర్. కోర్టులో ఉన్న తర్వాత వ్యక్తులు ఇర్రెలవెంట్. కోర్టు చెప్పింది కనుక కోర్ట్ ఈస్ ఫైనల్. దాంట్లో క్లారిటీ ఉంది. ఆయన చెప్పారు కదా, దానిపైన క్లారిఫికేషన్ మంత్రి గారు ఇచ్చారు. దానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ క్లారిఫై చేశారు. ఒక్కొక్క ఛానల్కి వచ్చి మరీ క్లారిఫై చేశారు. ఆ విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను కూడా కోరేది ఏంటంటే, కావాలని ఒక్క పదం అట్టి ఇటేస్తే కావాలని ప్రతిపక్ష పార్టీలు వక్రీకరించే విధంగా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అట్లా చేస్తే దుమ్మెది పోయచ్చు. ఇప్పుడు సిప్పాలు తిట్టడానికి 2-3 అంటాం. అది తప్పడితే ఎట్లా? ఇప్పుడు ఆవేశంలో స్పీడ్లో మాట్లాడేస్తారు 2-3 సార్లు. అది కూడా వాళ్ళు సమర్థించాలి. అటు వాళ్ళు చెప్పిన వాక్యాలు అన్నీ తీస్తే ఎన్ని తప్పులు చేశారో. మల్టిప్లికేషన్ కూడా రాదు కొంతమందికి. అట్లంటే అది కరెక్ట్ కాదు. వక్రీకరిస్తే ఎట్లా? అన్నీ కావాలని